నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. పదవులకే వన్నె తెచ్చిన మహోన్నత వ్యక్తి తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అంటూ నివాళులర్పించిన రాజకీయ ప్రముఖులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రజలకు విశ్వసనీయత, విలువలతో కూడిన సేవలందించారంటూ కొనియాడారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా చేపట్టిన బంద్లో భాగంగా తెనాలి నియోజకవర్గంలో చేపట్టిన విద్యాసంస్థల బంద్ ప్రశాంతం. నీట్ పరీక్షలు రద్దు చేసి ఫలితాలపై సుప్రీంకోర్టు జడ్జితో సమగ్ర విచారణ జరపాలని విద్యా సంఘాల నాయకులు డిమాండ్. ప్రజానాయకుడు, పేదల పెన్నిధి వంగవీటి మోహనరంగ 77వ జయంతిని ఘనంగా జరుపుకున్న రాధారంగ మిత్రమండలి. వంగవీటి రంగ ఆ తరానికి ధైర్యం, నేటి తరానికి స్ఫూర్తిదాయకమంటూ నివాళులర్పించిన మిత్రమండలి. తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ దివంగత కొణిజేటి రోశయ్య 91వ జయంతిని తెనాలి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం వెలుపల ఉన్న రోశయ్య విగ్రహానికి తాజా మాజీ ఎమ్మెల్యే అన్నాపత్తుని శివకుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. విశ్వసనీయత, విలువలు కలిగిన నాయకుడు, మాలాంటి రాజకీయ నాయకులకు మార్గదర్శకుడు, స్ఫూర్తిదాయకుడైన తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ దివంగత కొణిజేటి రోశయ్యకు తాజా మాజీ ఎమ్మెల్యే అన్నాపత్తుని శివకుమార్ నివాళులర్పించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన కమిటీతో కలిసి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే అన్నాపత్తుని శివకుమార్ మాట్లాడుతూ విలువలతో కూడిన రాజకీయాలు నడిపిన వ్యక్తి రోశయ్య అని పేర్కొన్నారు. ఏ పదవిలో ఉన్నా ఆయన ఇంకొకరికి స్ఫూర్తిదాయకంగా పనిచేశారని చెబుతూ ఇటువంటి మహోన్నత వ్యక్తులను భావితరం స్ఫూర్తిగా తీసుకోవాలనే లక్ష్యంతో తెనాలి బండ్ను ఏర్పాటు చేయడం జరిగిందని శివకుమార్ అన్నారు. తెనాలి యొక్క ప్రాముఖ్యత, సంస్కృతి, సాంప్రదాయాల్ని, అత్యున్నత వ్యక్తుల యొక్క స్ఫూర్తిని, వారసత్వాన్ని భావితరానికి తెలియచేయాలనే లక్ష్యంతో తెనాలి బండ్ నిర్మించడం జరిగిందని అన్నారు. దానిలో కొణిజేటి రోశయ్య విగ్రహం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. 91వ జయంతిని పురస్కరించుకుని ఆ మహానాయకునికి నివాళులు అర్పిస్తున్నట్లు శివకుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నూకల వేణుగోపాల్, దేశు శ్రీనివాసరావు, మాలేపాటి హరి, రావూరు సుబ్బారావు, మద్దాళి శేషాచలం, చుండూరు సాయి, గడవర్తి సాయి హరేరాం, తాడిబెన రమేష్ తదితర నాయకులు పాల్గొన్నారు. అందరి ముఖ్యమంత్రుల దగ్గర ఆర్థిక శాఖ మంత్రిగా ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేసిన ఈ ప్రాంత వాసి అయిన పెద్దలు గౌరవనీయులు కొణిజేటి రోశయ్య గారి 91 జయంతోత్సవాల్ని వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆలయ ట్రస్ట్ చైర్మన్ అయిన పెద్దలు నూకల వేణువు గారి, అలాగే ఆలయ కార్యవర్గం, ఆర్యవేశులందరూ కలిసి చేయటం నిజంగా ఈ ప్రాంత వాసులుగా రాజకీయ నాయకులందరం మేమందరం ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. ఈ ప్రాంత రాజకీయ నాయకులందరం ఆయన వారసులుగా రాజకీయాల్లో విలువలని, విశ్వసనీయతని నిలబెట్టిన రోశయ్య గారి సిద్ధాంతాలని రాబోయే రోజుల్లో కూడా ముందు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ ఆలయ కమిటీ ఈ ప్రాంతంలో రోశయ్య గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయటం, మరి ముఖ్యంగా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఏదైతే తెనాలి బండి నిర్మాణం చేసి ఆ బండి నిర్మాణం మీద రోశయ్య గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ ప్రాంత రాజకీయ నాయకుడిగా గర్వపడతా ఉంటా. ఎందుకంటే తెనాలి బండిపై ఈ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాల్ని, ఈ ప్రాంత రాజకీయాన్ని, ఈ ప్రాంత రాజకీయ నాయకుల్ని తెనాలి చరిత్రగా నిలపాలని ఆ బండి నిర్మాణాన్ని ఏర్పాటు చేసి ఆ బండిలో రోశయ్య గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు కూడా నేను ఎంతో గర్వపడతా ఉన్నాను. ఇది కేవలం ఈ ప్రాంతం నుంచి కింద స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన రోశయ్య గారి లాంటి మహానుభావుల చరిత్ర మన ప్రాంత వాసులందరూ భవిష్యత్తులో కూడా ఆ వారసత్వాన్ని నిలపాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిందని మరొకసారి రోశయ్య గారి జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులకి, వారి కుమారులకు కూడా రోశయ్య గారి వారసులుగా వారు కూడా భవిష్యత్తులో అనేక కార్యక్రమాల్లో పాల్గొనాలని మనస్ఫూర్తి కోరుకుంటాం.
తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ దివంగత కొణిజేటి రోసయ్య 91వ జయంతిని పురస్కరించుకుని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నివాళులర్పించారు. కన్యకా పరమేశ్వరి దేవస్థానం వెలుపల ఉన్న కొణిజేటి రోసయ్య విగ్రహానికి పూలమాల వేసి ఆయన అందించిన సేవలను గుర్తు చేశారు. రాజకీయ పదవులకు వన్నె తెచ్చిన వ్యక్తి తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ దివంగత కొణిజేటి రోసయ్య అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నివాళులర్పించారు. దివంగత కొణిజేటి రోసయ్య 91వ జయంతిని పురస్కరించుకుని కొణిజేటి రోసయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కొణిజేటి రోసయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే కాక తమిళనాడు రాష్ట్రానికి అందించిన సేవలను ఆయన గుర్తు చేశారు. మన ప్రాంతంలో పుట్టి యావత్తు తెలుగు జాతికి అపారమైన గౌరవాన్ని తీసుకొచ్చారని మాజీ మంత్రి ఆలపాటి పేర్కొన్నారు. అంతేకాకుండా వివాదరహితుడుగా భావితరానికి స్ఫూర్తినిచ్చే నాయకుడుగా చిరస్థాయిగా నిలిచిన మహోన్నత వ్యక్తి రోసయ్య అంటూ నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో తాడిబెన హరిప్రసాద్, నూకల వేణుగోపాల్, మున్సిపల్ మాజీ చైర్మన్ పెండాల వెంకట్రావు, దేశీ యోగంధర్, జొన్నాదుల మహేష్, మాదల కోటేశ్వరరావు, తాతా శ్రీనివాస్, పెండాల సుబ్బారావు తదితర నాయకులు పాల్గొన్నారు. అన్ని వర్గాలని ఆకట్టుకునేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి పెద్దలు కొణిజేటి రోసయ్య గారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీలో అత్యున్నతమైనటువంటి పదవులు పొందినటువంటి వ్యక్తి. అదేవిధంగా తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా ఆయన ఏ పదవి చేసినా ఆ పదవికి వన్నె ఇవ్వటమే కాకుండా తనకంటూ తన అభిప్రాయాల్ని, తన వ్యక్తిత్వాన్ని ఎక్కడ కూడా విఘాతం కలగకుండా కాపాడుకున్నటువంటి వ్యక్తి. మరి ముఖ్యంగా మన ప్రాంతంలో పుట్టి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, మన ప్రాంత వాసులందరికీ కాకుండా యావత్తు తెలుగు జాతికి రోసయ్య గారి మీద అపారమైనటువంటి గౌరవం. అలాంటి రాజకీయాల్లో కూడా ఒక వినూత్నమైనటువంటి రాబోయే కాలానికి కూడా ఆయన యునానిమస్గా ఎమ్మెల్సీ అనేది ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ప్రకటించడం, ఇట్లాంటి ఎన్నో ఆయన జీవితంలో రాజకీయ పదవులు ఆయన ఏ రకంగా వచ్చినాయి అనేది మనందరికీ తెలిసిందే. అది ఎక్కడ కూడా ఎవరితో కూడా వివాదం లేకుండా నీట్ పరీక్ష ఫలితాలపై సుప్రీంకోర్టు జడ్జితో సమగ్రమైన విచారణ చేపట్టి నీట్ పరీక్షను రద్దు చేసి ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పాశం వెంకటేష్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్లో భాగంగా తెనాలి నియోజకవర్గంలో వామపక్ష విద్యార్థి సంఘాలు, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ మిగతా విద్యార్థి సంఘాలను కలుపుకుని బంద్ నిర్వహించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన నీట్ పరీక్ష ఫలితాల్లో 720కి 720 మార్కులు 6గురికి రావటం, అందులో ఆ 6గురు హర్యానాకు చెందిన వ్యక్తులు ఒకే సెంటర్ వారు అవటం అనుమానానికి దారితీసింది. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పాశం వెంకటేష్ అన్నారు. తక్షణమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన ఫలితాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి మెడికల్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏని రద్దు చేసి అదేవిధంగా నీట్ పరీక్షలను కూడా రద్దు చేయాలని అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో గత ప్రభుత్వం జీవో నెంబర్ 77ను తీసుకొచ్చి పీజీ విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేశారని అన్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో నెంబర్ 77ని రద్దు చేసి విద్యార్థుల భవిష్యత్తుని కాపాడే దిశగా నడవాలని కోరారు. విద్యార్థి నాయకులపై అక్రమంగా బనాయించిన కేసుల్ని కొట్టివేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు బంద్ జయప్రదంగా జరగటానికి సహకరించిన విద్యార్థులందరికీ విప్లవాభినందనాలు తెలియజేశారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు మద్దినేని కిరణ్బాబు మాట్లాడుతూ నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అయిందని పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా ఉండటం వారి యొక్క నిర్లక్ష్యాన్ని తెలియజేసే విధంగా ఉందన్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలని అన్నారు. ఎస్ఎఫ్ఐ తెనాలి కార్యదర్శి అభిలాష్ మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలో కూడా విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తెనాలి పరిసర ప్రాంతాలకు సంబంధించి ఒక పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేస్తే ఎంతో మంది విద్యార్థులు అందులో చదువుకోవడానికి ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఈ రోజు బంద్కు సహకరించిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, పాఠశాల యాజమాన్యాలకి, పట్టణ ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలియజేశారు. కార్యక్రమంలో తెనాలి పట్టణ ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు గండు శివ, ఏఐఎస్ఎఫ్ వైస్ ప్రెసిడెంట్ భూమేష్, ఏఐఎస్ఎఫ్ నాయకులు పాసం వినయ్, గౌతమ్, చక్రి, తలతోటి శ్రీను, దినేష్, ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు వసంత్, ఎస్ఎఫ్ఐ నాయకులు వై శశికాంత్, భాను వెంకటసాయి, దుల్సన్, షఫీం తదితర విద్యార్థి సంఘ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్యాసంస్థల బంద్ని జయప్రదం చేయాలని కోరుతూ
దేశంలో ఉన్నటువంటి ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మరీ ముఖ్యంగా ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్, ఎన్ఎస్ఏ విద్యార్థి సంఘాలన్నింటినీ కలుపుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో మరి విద్యార్థులందరినీ చైతన్యపరిచే విధంగా ఈరోజు బంద్ని చేపట్టడం జరుగుతూ ఉంది. దేశంలో నీటి పేపర్లు లీకేజీ అవడం వల్ల ఎంతోమంది నిరుపేదలైనటువంటి విద్యార్థులు రోడ్డును పడ్డ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అటువంటి విద్యార్థుల్ని వెంటనే ఆదుకోవాలని, వాళ్ళకి నష్టపరిహారం అందించాలని చెప్పి విద్యార్థులందరంగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. దీనికి కారణమైనటువంటి కేంద్ర మంత్రి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా మిగతా విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విద్యార్థులు సాగుతూ పాఠశాలను మూసేసిందో వాటిని వెంటనే పునఃప్రారంభించాలా. అదేవిధంగా మన తెనాలి నియోజకవర్గాన్ని చూస్తే ఎంతో గొప్ప చరిత్ర కలిగిన తాలూకా జూనియర్ కాలేజు, అదేవిధంగా తాలూకా జూనియర్ హై స్కూల్ విద్యార్థులు సాగుతూ టీచర్ని ఎక్కడికో బదిలీ చేసేసి ఆ స్కూల్ను కూడా మూసేయడం జరిగింది. దాన్ని ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ ఒకసారి పునరాలోచన చేసి ఆ స్కూల్ మళ్ళీ పునఃప్రారంభించే విధంగా చర్యలు చేపట్టాలని, అదేవిధంగా తెనాలి ఎంతో సుస్థిరమైన ప్రాంతం, ఎంతోమంది విద్యార్థులు దూర ప్రాంతం వెళ్ళి చదువుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కూడా లేకపోవడం చాలా దుర్మార్గం. ఇలా ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటు చేయడం వల్ల ఎంతోమంది విద్యార్థులకు ఒక బాసటగా నిలబడుతుందని చెప్పి ఏఎస్ఎఫ్ తెలియజేస్తూ ఉన్నాం. అంతకుముందు గవర్నమెంట్ కూడా ఒకసారి తెలియజేశాము, మరి కూడా ఇంకోసారి కూడా వినతిపత్రాలను చేసి తెనాలిలో ఒక పాలిటెక్నిక్ ఏర్పాటు చేసుకునే విధంగా ఏఐఎస్ఎఫ్ పోరాటం ముందుకు సాగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తెనాలి పట్టణంలో 1991లో పొట్టి శ్రీరాములు విద్యాసంస్థను ఏర్పాటు చేసిన ఎన్ఆర్కే మరియు కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కళాశాల స్థాపించడంలో సంస్థ గౌరవ అధ్యక్షులు నాటి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి డాక్టర్ కొణిజెట్టి రోషయ్య అందించిన సలహాలు అమూల్యమని విద్యాసంస్థల కోశాధికారి చార్టర్డ్ అకౌంటెంట్ రావూరి సుబ్బారావు అన్నారు. దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కొణిజెట్టి రోషయ్య 91వ జయంతిని పురస్కరించుకుని కళాశాలలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కళాశాలలో పొట్టి శ్రీరాములు విద్యాసంస్థల కోశాధికారి చార్టర్డ్ అకౌంటెంట్ రావూరి సుబ్బారావు రోసయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కళాశాల ఏర్పాటు విషయంలో కొణిజెట్టి రోసయ్య అందించిన సహకారం మరువలేందని రావూరి సుబ్బారావు అన్నారు. ప్రిన్సిపల్ గోగినేని విజయకృష్ణ మాట్లాడుతూ రోసయ్య ఎక్కడ ఉన్నా వారి ఆశీస్సులు మాకు శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. సీనియర్ అధ్యాపకులు ఎం దశరథరామిరెడ్డి మాట్లాడుతూ రోసయ్యతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనుడని, అలాగే 7 ముఖ్యమంత్రులకు పరిపాలనలో అండగా నిలిచారని అన్నారు. నేటి పాలకులకు ఆయన ఆదర్శనీయుడు అని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు విద్యాసంస్థల మేనేజర్ డి శ్రీనివాసరావు, అవుతు శ్రీనివాసరెడ్డి, అధ్యాపకులు కెవి రవికుమార్, షేక్, రఫీ, ఆర్వి సునీత, జి భారతి, ఐ కృష్ణకుమారి, ఏ నాగరాజు, దుర్గారావు, శశిశేఖర్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు. జై వాసవి. మరి ఈరోజు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి ఎంతో మంచి రోజు. మన తెనాలి వాస్తవ్యులు శ్రీ డాక్టర్ కొణిజెట్టి రోసయ్య గారు జయంతి సందర్భంగా మనం మన పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషన్ సొసైటీ ప్రాంగణంలో వారికి నివాళులు అర్పించడం మనం ఎంతో గర్వించదగ్గ పరిణామం. మరి మన కాలేజీ 1991లో స్థాపించడం జరిగింది. వాస్తవంగా ఆ టైంలో తెనాలిలో కాలేజీలు తక్కువ ఉన్నాయి. ఒక ఈఎస్ఆర్ కాలేజీ, ఏఎస్ఎన్ కాలేజీ కూడా ఆ కొత్త వచ్చిందో లేదో ఆ కొత్తలోనే వచ్చింది. మరి అటువంటి పరిస్థితుల్లో సేవా దృక్పథంతో ఒక కాలేజీ ఉండాలి అని ఆ మహనీయుని సంకల్పంతో మనం ఇక్కడ స్థాపించాం. మరి సేవా సంకల్పంతో స్థాపించిన కాలేజీలు చాలా అరుదుగా ఉంటాయి. మీరు ఎక్కడైనా చూడండి, అది ఇంజనీరింగ్ కాలేజీ కావచ్చు, డిగ్రీ కాలేజీ కావచ్చు, ఏదైనా కానీ ఒక ఫ్యామిలీ కన్సర్న్గా ఉంటాయి. పేరుకి సేవ అని ఉంటుంది, కానీ కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన కాలేజీలు మాత్రమే మనం చూస్తాం. మరి అటువంటిది మన తెనాలిలో ఈ పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో మనం డిగ్రీ కాలేజీ ఆయన సంకల్పంతోనే మనం ఒక సేవా సంస్థగా, ఇది ఏ కుటుంబానికి సంబంధించింది కాదు, తెనాలి ప్రజలకు సంబంధించింది. ముఖ్యంగా తెనాలి ఆర్య వయస్సులు అందరూ కలిసి మన తెనాలిలో అన్ని కులాలు మతాల వారికి
విద్య కోసం తక్కువ ఫీజులతో ఒక సేవా సంస్థని స్థాపించాలనే సంకల్పంతో మనం దీన్ని మొదలుపెట్టడం జరిగింది. మరి ఇది మొదలు పెడతానికి మరి మన దివంగత డాక్టర్ కొంజేటి రోసయ్య గారు ఎంతో సహకరించారు. మరి యూనివర్సిటీలో అనుమతులు కాదు, మరి ఆయన ఆ రోజు మంత్రిగా ఉండటం వల్ల అందరి దగ్గర ఆయనకి ఉన్న పలుకుబడి వల్ల మన కాలేజీ స్థాపించడం జరిగింది. మరి అప్పటి నుంచి ఈ రోజు వరకు మనం లాభాపేక్ష లేకుండా సేవే పరమావధిగా భావించి మనం ఈ కాలేజీని నడుపుతున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా పర్వదినం లాంటిది. ఎందుకనగా ఆంధ్రప్రదేశ్కి 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి 7 ముఖ్యమంత్రుల దగ్గర అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి డాక్టర్ కొంజేటి రోసయ్య గారు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా, భారతదేశంలో ఇండస్ట్రియల్ రంగంలో పేరెన్నికన్నటువంటి తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా వ్యవహరించి తనకంటూ భారతదేశ రాజకీయాల్లో ఒక ప్రత్యేకత సాధించుకున్నటువంటి మహామనిషి. అంతేకాకుండా విద్యారంగంలో కూడా ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కూడా విద్యా విధానాలకి ఒక విధమైన భాష్యం చెప్పినటువంటి మహనీయుడు డాక్టర్ కొంజేటి రోసయ్య గారు. ఈరోజు మనందరం మన పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషనల్ సొసైటీలో భాగమైన ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కళాశాల నందు మన మాజీ ముఖ్యమంత్రి అలాగే మాజీ గవర్నర్ అయినటువంటి శ్రీ కొంజేటి రోసయ్య గారి 91వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడం కోసం మనందరం ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. సో ఈ కాలేజీ ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కాలేజీ 1991వ సంవత్సరంలో మన తెనాలిపట్నం నందు స్థాపించడంలో ఆయన చేసిన విశేష కృషి వల్లనే మనం ఈరోజు ఈ కాలేజీలో ఇక్కడ ఉండి మాట్లాడగలుగుతున్నాం. సో అంటే ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్య అతి తక్కువ ఖర్చుతో అందించాలన్న కారణంతో ఈ కాలేజీ స్థాపించడం జరిగింది. మనం అదే ఎయిమ్తో అదే గోల్తో మనం ఇప్పటికి కూడా 33 సంవత్సరాల నుంచి కూడా మనం ఈ ప్రయాణం అనేది సాగిస్తూ ఉన్నాం. సో ఈ భాగస్వామ్యంలో ఎవరైతే భాగస్వాములుగా ఉన్నారో అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ దీనికి ముఖ్య కారణమైనటువంటి శ్రీ కొంజేటి రోసయ్య గారికి మరొకసారి ధన్యవాదాలు. అలాగే మన కొంజేటి రోసయ్య గారు అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించి ఎంతటి గొప్ప పదవికి రీచ్ అయ్యారు అనేది మనం స్ఫూర్తిగా తీసుకుని సో మన దగ్గర చదువుకునే పిల్లలు అలాగే మనం కూడా ఆ విధంగా గొప్ప పదవులు గొప్ప స్థానాలకి రీచ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కొంజేటి రోసయ్య గారికి 91వ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ దుగ్గిరాల మండలంలోని డొంక రోడ్లు ఎంతో కాలంగా అభివృద్ధికి నోచుకోకపోవడం వల్ల అన్నదాతలు అనునిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. చినుకు పడితే అంతే పొలాలకు వెళ్లే డొంక రోడ్లు పూర్తిగా బురదమయం కావడంతో ఆ మార్గం గుండా రైతులు ఎంతో కష్టంగా పొలాలకు వెళుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుగ్గిరాల మండల వ్యాప్తంగా సుమారుగా 55 పైగానే ఉన్న డొంక రోడ్లు ఎందుకో గానీ ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని దుస్థితి నెలకొందన్నారు. కాలం మారిన డొంక రోడ్లు ఇంకా అభివృద్ధికి నోచుకోకపోవటం మా రైతులు చేసుకున్న దురదృష్టమని, ఎందుకంటే దేశానికి రైతు వెన్నుముక్క కాబట్టి కనుకనే ఈ బురద డొంక రోడ్ల వైపు ఎవరూ కూడా కన్నెత్తి చూసే సాహసం చేయరన్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి డొంక రోడ్లను అభివృద్ధి చేయాలని మండలంలోని రైతాంగం ముక్త కంఠంతో విజ్ఞప్తి చేస్తున్నారు. తెనాలి మండలం కటివరం గ్రామంలోని క్షత్రియ నగర్ నందు అల్లూరి సీతారామరాజు 127వ జయంతిని క్షత్రియ సేవా సమితి ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. దేశం పట్ల స్వాతంత్ర ఉద్యమం పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి పోరాట పటిమను చూపిన మహనీయుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని క్షత్రియ సేవా సమితి నాయకులు పేర్కొన్నారు. తెనాలి మండలం కటివరం గ్రామంలో క్షత్రియ నగర్ అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ బండికళ ప్రసాద్ పాల్గొన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు దేశం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశారని అన్నారు. అటువంటి దేశభక్తుడు మహనీయుడు ఆశయాలు ఆదర్శాలు స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు నడవాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంగమేశ్వర థియేటర్ అధినేత అలాగే సంగమేశ్వర డెవలప్మెంట్కు చెందిన కె వెంకటేశ్వరరాజు, సాంబశివరాజు, పూసపాటి శ్రీనివాసరాజు, పూసపాటి మాలకొండరాజు, జిల్లా పరిషత్ పాఠశాల హెచ్ఎం తాటి శ్రీధర్ విద్యార్థులు పాల్గొన్నారు.
ఈరోజు 127వ జయంతి అల్లూరి సీతారామరాజు గారి జయంతిని తెనాలి మండలం కటివరం గ్రామంలో రాజుల క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నివాళులు అర్పించి జరుపుకోవడం జరిగింది. మన్య ప్రజల కోసం, భారత స్వాతంత్ర పోరాటం కోసం ఎంతో పోరాటం చేసి మరి తన ప్రాణాలని తృణప్రాయంగా త్యజించిన అల్లూరి సీతారామరాజు గారి దేశభక్తి ఈనాటి పౌరులకి ఈ దేశం ఉన్నంతకాలము ఖచ్చితంగా స్మరించుకోదగింది. అలాంటి ఈ కార్యక్రమాన్ని, ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాన్ని ఈరోజు కటివరం గ్రామంలో మరి క్షత్రియ సేవా సంఘం వాళ్ళు నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామస్తులకి, విద్యార్థులకి మరి మిఠాయిలు పంచటం, మరి వారి స్ఫూర్తి గురించి మనం ఉద్బోధ చేయటం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ కొణిజేటి రోషయ్య 91వ జయంతిని పురస్కరించుకుని తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఘన నివాళి అర్పించింది. వాసవి టెంపుల్ వెలుపల ఉన్న కొణిజేటి రోషయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్యవైశ్యులకు గురువుగా, రాజకీయ ఉద్దండుల్లో ఒకరుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు విశిష్ట సేవలు అందించిన కొణిజేటి రోషయ్య 91వ జయంతి సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘ నాయకులు నివాళులర్పించారు. దశాబ్దాల తన రాజకీయ జీవితంలో వివాదరహితుడుగా పేరు గడించిన వ్యక్తి కొణిజేటి రోషయ్య అని పేర్కొన్నారు. ఆశయ స్ఫూర్తిని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గోనుగుంట్ల శ్రీనివాసరావు, చేమకుర్తి సుబ్రహ్మణ్యం, చెక్క చెన్నకేశవరావు, బూర్లగడ్డ రామకృష్ణ, చందోలు శ్రీధర్, పెండేల చందు, ప్రసాద్ ప్రభృతులు పాల్గొన్నారు. సంఘం మనము గోనుగుంట్ల శ్రీనివాసరావు, మా కీర్తి చేసి రోషి గారు 91వ జయంతి సందర్భంగా నివాళులు కనిపిస్తున్నాం. బిడ్డ కొణిజేటి రోషయ్య గారు 91వ జన్మదినోత్సవ సందర్భంగా వారికి పట్న ఆర్యవైశ్య సంఘం తరపున ధన్యవాదాలు అర్పిస్తున్నాం. జోహార్ కొణిజేటి రోషయ్య గారు. తెనాలిలోని ప్రభుత్వ ఐటీఐ నందు గురువారం క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ జరిగింది. ఈ డ్రైవ్లో 22 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. తెనాలిలోని ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్ నందు క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ జరిగింది. ఈ డ్రైవ్లో 22 కంపెనీలు పాల్గొన్నాయి. జిల్లాలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఐటీఐ నుండి వచ్చిన దాదాపు 350 మంది విద్యార్థులు వివిధ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు పొందారు. ఈ క్యాంపస్ డ్రైవ్లో ఎంపికైన విద్యార్థులకు పరీక్షల అనంతరం వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటామని కంపెనీ ప్రతినిధులు తెలియజేశారు. ఈ క్యాంపస్ డ్రైవ్లో అమెజాన్ బ్యాటరీస్, ఎన్ఎస్సి టెక్స్టైల్ కంపెనీ, జోసిల్, ఐటీసీ, ఐవీసీ, బ్లూ స్టార్ మొదలైన కంపెనీలు పాల్గొనగా ప్రైవేటు కళాశాల ప్రిన్సిపల్స్ టి ఇమ్మానియల్, ఏ రాజేంద్ర ప్రసాద్, గవర్నమెంట్ ఐటీఐ తెనాలి ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి ఐటీఐ నందు ఈరోజు జాబ్ మేళ క్యాంపస్ డ్రైవ్ జరుగుతుంది. దానికి గాను ఇది హెచ్ఆర్స్ అమర్ రాజా గ్రూప్ కానీ, అదేవిధంగా టీవీఎస్ సుజుకి, అది ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్, గోదావరి కోఆపరేటివ్ సొసైటీ, సోలారు, జోషిల్, ఎక్విడైస్, అదేవిధంగా బ్లూ స్టారు, వివిధ ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన ప్రతినిధులు హెచ్ఆర్స్ అందరూ కూడా ఇంటర్వ్యూస్కి వచ్చి ఉన్నారు. పిల్లలు కూడా దగ్గరగా 150 మంది దాకా అటెండ్ అయ్యారు. వీళ్ళందరూ కూడా ఈరోజు క్యాంపస్ డ్రైవ్ జరుగుతుంది. వీళ్ళకి కూడా ఈరోజు ప్లేస్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఆఫ్ ఐటీఐకి ఆపర్చునిటీస్ ఇవ్వడానికి మేము అవకాశాన్ని ఓపెన్ చేస్తున్నాము. అలాగే అమర్ రాజాలో మనకి అమర్ రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది. ఇందులో అయితే ఇక్కడ 10th క్లాస్ అండ్ బిలో వాళ్ళు ఎవరైతే పాస్ కాలేదో, అల్ట్రా పవర్ ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి రాజన్న ఫౌండేషన్ ద్వారా, అమర్ రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా మనం అక్కడే చదివించి ఓన్గా ఇక్కడ స్కిల్స్ నేర్పించి సర్టిఫికేషన్స్ ఇచ్చి జాబ్ ఆపర్చునిటీ ఇస్తాము. అండ్ ఇప్పుడు జరుగుతున్న అమర్ రాజా ట్రైనింగ్ స్కీమ్ ఏదైతే ఉందో దాని ద్వారా ఇక్కడ ఉన్న ఐటీఐ విద్యార్థులందరినీ కూడా తీసుకొని వెళ్ళి ట్రైన్ చేసి వాళ్ళకి తగినట్టుగా జాబ్స్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాము. అవకాశాలు అందరికీ కల్పిస్తున్నాము. అందరూ వినియోగించుకొని అమర్ రాజా ఆర్గనైజేషన్ ఇచ్చే అవకాశాన్ని వినియోగించుకుంటారని. గుంటూరు జిల్లా తెనాలి డిపో రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఉంటున్న గుడివాడ ఆదినారాయణకు షుగర్ వచ్చి ఇన్ఫెక్షన్ అవడంతో మోకాల వరకు కాలు తీసేశారు. తన జీవనం కోసం తోపుడు బండి ఇవ్వవలసిందిగా హెల్పింగ్ సోల్జర్ సంస్థను అభ్యర్థించడంతో వారు తోపుడు బండిని అందజేశారు. తెనాలి డిపో రోడ్లో షుగర్ వ్యాధితో కాలు పోగొట్టుకుని జీవనానికి ఇబ్బంది పడుతున్న గుడివాడ ఆదినారాయణకు హెల్పింగ్ సోల్జర్ సేవా సంస్థ తోపుడు బండిని అందజేసింది. తన జీవనోపాధి కోసం జున్ను వ్యాపారం చేసుకునేందుకు తోపుడు బండి సహాయం చేయమని హెల్పింగ్ సోల్జర్స్ సంస్థను కోరిన మీదట వెంటనే స్పందించిన హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ గురువారం మధ్యాహ్నం ఆయనకు ఒక తోపుడు బండిని ఇచ్చినట్లు షేక్ ఇనాయతుల్లా చెప్పారు. ఈ సహాయాన్ని అందించడానికి కాట్రగడ్డ ప్రఫుల్లా చంద్ జ్ఞాపకార్థం వారి కుమారుడు విజయ్ సహకారంతో
తోపుడు బండిని సహాయం చేయడం జరిగిందని హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి షేక్ ఇనాయతుల్లా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాస్తి మోహన్ రావు, శివ, రవి, హెల్పింగ్ సోల్జర్స్ టీం మెంబర్స్ పాల్గొన్నారు. గారి జ్ఞాపకార్థం సందర్భంగా ఈయనకి తోపుడు బండి సహాయం చేయడం జరిగింది. మేము చేస్తున్న సేవా కార్యక్రమాలన్నిటికీ సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికీ హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆ దేవుని చల్లని ఆశీస్సులతో దాతలందరి సహాయ సహకారంతో మరెన్నో గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తాం. అన్ని సౌకర్యాలు జున్ను వ్యాపారం చేసుకుంటున్నానండి. 15 ఏళ్ళ మట్టి. ఈ మధ్య షుగర్ వల్ల కాలు తీసేయటం జరిగింది. ఇక ఏమి జీవనాధారం లేక బాబోళ్ళని అడిగాను. మంచి మనస్తత్వంతో నాకు ఆ బండి ఇస్తున్నారు జీవనాధారం. గుడివాడ ఆదినారాయణ. జున్ను వ్యాపారం చేస్తానండి. జున్ను వ్యాపారం ఫస్ట్ నుంచి జున్ను వ్యాపారం గాంధీ చౌక్లో పెట్టుకుంటాను. ఈ మధ్య కాలు తీసేయటం షుగర్ వల్ల ముందు బొట్టినేలు తీసేశారు, తర్వాత కాలు దాకా తీసేశారు. తగ్గిపోయింది. కాకపోతే బండి సాయం కావాలి. దగ్గర ఉన్న ఈ ఆదినారాయణ అనే వ్యక్తికి షుగర్ వ్యాధిగ్రస్తుడై మా ఇన్ను ఆర్మీ హెల్పింగ్ సోల్జర్స్ని మాకు ఒక తోపుడు బండి బిజినెస్ నిమిత్తం హెల్ప్ చేయమని కోరగా వెంటనే స్పందించి యుఎస్ఏ వాస్తవ్యులు యార్లగడ్డ విజయ్ గారు వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం ఈ బండి దాతృత్వంతో సహాయం చేయటం జరిగింది. కాబట్టి యార్లగడ్డ విజయ్ గారికి, వారి కుటుంబానికి మా హెల్పింగ్ సోల్జర్స్ సంస్థ తరఫున. తెనాలి మండలం కటివరం గ్రామంలోని రావిచెట్టు సెంటర్లో పేద, బడుగు, బలహీన వర్గాల నాయకుడు వంగవీటి మోహనరంగ 77వ జయంతి సందర్భంగా రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు ఆయన అందించిన సేవల్ని మిత్రమండలి గుర్తు చేసింది. మండల గ్రామమైన కటివరం గ్రామంలో పేదల నాయకుడు వంగవీటి మోహన్ రంగ 77వ జయంతిని రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సోమరౌతు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ సెంటర్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సమాజానికి ఆయన అందించిన సేవల్ని ప్రస్తుతించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రెసిడెంట్ బల్డిగడ ప్రసాద్, కంచర్ల ఏడుకొండలు, పుట్టా రవి, పఠాన్ భాష, పసుపులేటి కిరణ్, జూలకంటి రాణి, పూసుపాటి కొండయ్య, పిల్లి రాజశేఖర్, నాగం సత్యం, ఆరేపల్లి కృష్ణ, తన్నీరు శ్రీను, పసుపులేటి శ్రీను, కొండ్రెడ్డి రాంబాబు, నాగ వెంకటేశ్వరరావు, మనోజు, కత్తుల బుజ్జి, కొండ్రెడ్డి రామారావు, మద్దు సతీష్, పసుపులేటి సత్యనారాయణ, తోటా కిషోర్ తదితర నాయకులు పాల్గొన్నారు. గ్రామంలో రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో రంగా గారి జయంతి 77వ జయంతి ఇక్కడ కార్యక్రమం గ్రామంలో రావిశెట్టి సెంటర్లో నిర్వహించడం. ఇది మేము వచ్చిన తర్వాత 4వసారి. ఈ మిత్రమండలి సారథ్యంలో చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు మిత్రమండలికి గ్రామ పంచాయతీ సర్పంచ్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. బడుగు వర్గాల ఆశాజ్యోతి శ్రీ వంగవీటి మోహన్ రంగ 77వ జయంతి సందర్భంగా మన కటివరం రంగారాధ మిత్ర మండలి వారు ఈ యొక్క 77వ జన్మదినోత్సవం జరపడం జరిగింది. ఈ రంగా గారు ఒక కులానికే మతానికే కాకుండా పేదలకి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని వర్గాల వారికి కూడా ఆరాధ్యుడు. అలాంటి మోహన్ రంగా గారి జయంతి జరుపుకోవడం మనందరికీ గర్వకారణం. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వంగవీటి రంగా గారి అభిమానులకు అందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. తెనాలి చెంచుపేట ఆర్పీఎం క్లబ్ నందు యువ అకాడమీలో శిక్షణ పొందిన క్రీడాకారులు తమిళనాడులో రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు ఆంధ్రప్రదేశ్ నుండి పాల్గొంటున్నారని కోచ్ మాలిక్ చెప్పారు. పోటీలో పాల్గొనే క్రీడాకారులను అకాడమీ డైరెక్టర్ హరిదాసు గౌరీశంకర్ అభినందించారు. రాష్ట్ర స్థాయిలో జరిగే క్రికెట్ టోర్నమెంట్కు అండర్-12 కేటగిరీలో జూనియర్ విభాగంలో యువ అకాడమీ క్రీడాకారులు పాల్గొనున్నారని కోచ్ మాలిక్ చెప్పారు. తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తమిళనాడులో 3 రోజుల పాటు క్రికెట్ మ్యాచ్ జరగనున్నదని, దీనిలో జూనియర్ విభాగంలో మన క్రీడాకారులు పాల్గొంటారని తెలియజేశారు. తమిళనాడులో జరగనున్న పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తున్న యువ అకాడమీ క్రికెట్ క్రీడాకారులను డైరెక్టర్ హరిదాస్ గౌరీశంకర్ అభినందించారు. పోటీల్లో విజయం సాధించి యువ క్రికెట్ అకాడమీకే గాక రాష్ట్రానికి పేరు తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అకాడమీ ఇన్ఛార్జ్ వినోద్, నాగిశెట్టి సాయి క్రీడాకారులు ఉన్నారు. ఆర్గనైజ్ చేసినటువంటి మరి జూనియర్స్ సౌత్ జోన్ ఛాంపియన్షిప్, మరి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మధ్యలో జరిగేటువంటి ఛాంపియన్షిప్ అండర్-12 కేటగిరీలో జరుగుతుంది. మరి అండర్-12 కేటగిరీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ టీము యువ క్రికెట్ అకాడమీ టీం గాను, మరి అట్లాగే తమిళనాడు టీం వచ్చేసి V3 అకాడమీ టీం గాను మరి ఈ లీగు పోరూరు, తమిళనాడు పోరూరులో ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో జరిగిద్ది. అది రేపు శనివారం, ఆదివారం రోజు మరి 2 days 3 T20 మ్యాచెస్ జరుగుతాయి. మరి దానికి గాను మన యువ క్రికెట్ అకాడమీ నుంచి అండర్-12 టీము మరి ఆ లీగ్కి క్వాలిఫై అవ్వడం,
అందుకు మరి ఈరోజు అకాడమీ డైరెక్టర్ గారు హరిదాస్ గౌరీశంకర్ గారు ప్రతి పిల్లోడిని అభినందించడానికి రావడం, అదేవిధంగా పిల్లలు రేపు అక్కడికి వెళ్ళి చాలా చక్కగా ఆడి మరి మన అకాడమీ పేరే కాదు మరి ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ పేరును కూడా మంచిగా వాళ్ళు అక్కడ ప్రజెంట్ చేస్తారని 2020 ఆంధ్రప్రదేశ్ నుంచి మరి యువ క్రికెట్ అకాడమీ ద్వారా మరి పిల్లలు సెలెక్ట్ అవడం, వారిని రేపు శనివారం ఆదివారం జరగబోయేటువంటి తమిళనాడులో జరగబోయేటువంటి 2020 లీగ్ మ్యాచెస్లో మరి పెర్ఫామ్ చేసేదానికి కానీ వాళ్ళ సర్టిఫికెట్లు అందరూ కూడా ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఈ పిల్లలందరూ కూడా మరి యువ క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్ అయ్యి మరి గత 2 సంవత్సరాలకు కూడా మరి రెండో క్యాంపు ఇక్కడ మనం చెంచుపేటలో స్టార్ట్ చేసాం. ఇక్కడ పిల్లలందరూ కూడా ట్రైనింగ్ అయ్యి వాళ్ళు సెలెక్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా మరి ఇలాగే తమిళనాడు నుంచి ఒక టీం వస్తూ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ నుంచి మా యువ క్రికెట్ అకాడమీ నుంచి ఒక టీం వస్తూ ఉంటుంది, ఇతర రాష్ట్రాల నుంచి కూడా టీంలు అన్నీ కూడా వెళ్ళి తమిళనాడులో ఆడుతూ ఉంటాయి. వారు కూడా ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆడుతూ ఉంటారు. ఇలా స్నేహపూర్వకంగా ఆడేటువంటి వాతావరణ క్రికెట్లో చాలా పిల్లలు మెరుగ్గా రాణించాలని కోరుకుంటూ ఈ అకాడమీ కోచ్ని అభినందిస్తూ వారి తల్లిదండ్రులు కూడా అభినందిస్తారు. తెనాలిలోని కొత్తపేటలో గల స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో శ్రీ సీతారామ గానసభ ఆధ్వర్యంలో శాస్త్రీయ సంగీత ఉత్సవాలలో సంగీత ప్రియులు పాల్గొన్నారు. హైదరాబాద్కు చెందిన వైద్యనాథన్ బాలసుబ్రహ్మణ్యం సంగీత కచేరీ సంగీత ప్రియులను అలరించింది. స్వర్గీయ నారుమంచి సుబ్బారావు 1947 ఆగస్టు 29న స్థాపించిన శ్రీ సీతారామ గానసభ ఈనాటికి సంగీత కార్యక్రమాలతో సంగీత ప్రియులను అలరిస్తోంది. స్థానిక కొత్తపేటలోని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో శాస్త్రీయ సంగీత ఉత్సవాలలో సంగీత అభిమానులు పాల్గొన్నారు. సంస్థ అధ్యక్ష కార్యదర్శులు పిరాట్లి రమణి, దుర్బా హరిబాబు శాస్త్రి నేతృత్వంలో జరిగిన ఈ సంగీత కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన వైద్యనాథన్ బాలసుబ్రహ్మణ్యం శాస్త్రీయ గీతాలని ఆలపించారు. బాలసుబ్రహ్మణ్యంకు కొమాండూరి అనంత శౌర్యరాజన్ వయోలిన్, విజయనగరంకు చెందిన మండపాక రవి మృదంగం సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రీయ సంగీత అభిమానులు పాల్గొన్నారు. శ్రీ సీతారామ గాన సభ తెనాలి వారి 77వ వార్షిక సంగీత కార్యక్రమాలు శాస్త్రీయ సంగీతం. ఈరోజు గాత్ర సహకారం వైద్యనాథన్ బాలసుబ్రహ్మణ్య గారు హైదరాబాద్ వాస్తవ్యులు. ఆదితాళంతో అభోగి రాగంతో ఎవరి బోధన కార్యక్రమంతో విఘ్నేశ్వర స్వామి కీర్తనతో ప్రారంభించబడి త్యాగరాజ స్వామి కీర్తనలు, ఉండేటి రాముడు, అట్లాగే కళ్యాణ రాగంలో త్యాగరాజ స్వామి కీర్తన, శ్రీ గాయత్రి అమ్మవారి కీర్తనలతో ప్రేక్షకులు మంత్రముగ్ధం చేశారు. అట్లాగే దీనికి వాయిస్ సహకారంగా వైలిన్ సహకారంగా అనంత సోమరాజన్ గారు, మృదంగ సహకారంగా డాక్టర్ మండపాక రవి గారు విజయనగరం. చక్కటి గాత్రంతో ఈ కార్యక్రమాన్ని ఆద్యాంతం కూడా బాలసుబ్రహ్మణ్యం గారు తీర్చిదిద్దారు. కాబట్టి మా సీతారామ గాన సభ కార్యదర్శులు అధ్యక్షులు అందరూ పాల్గొన్నారు, ప్రేక్షకులు పాల్గొన్నారు. రేపు సింహాచల శాస్త్రి గారిచే ముప్పవరం సింహాచల శాస్త్రి గారిచే విశేషంగా భక్తి రామదాస్ హరికథా కార్యక్రమం ఉంటుంది. రేపటితో కార్యక్రమాలు ముగిస్తే కళాభిమానులు కళాకారులు అందరూ కూడా చక్కగా వచ్చి సమయం ప్రకారం కళాభిమానులందరికీ కూడా సీతారామ గాన సభ పక్షాన ఈ 77వ వార్షికోత్సవ మహోత్సవాలకి స్వాగతం పలుకుతోంది. ఇవాళ 2వ రోజు కార్యక్రమం. చెన్నైకి చెందిన వైద్యనాథన్ బాలసుబ్రహ్మణ్యం గారు హైదరాబాద్ నుంచి విచ్చేశారు. వారు ఎంతో హృదయంగా మా కార్యదర్శి గారు చెప్పినట్టుగా వివిధ కీర్తనలను, వివిధ వాగ్గేయకార కీర్తనల్ని ఆలాపన చేస్తున్నారు. వీరికి హైదరాబాద్ నుంచి అనంత సౌరాజన్ గారు వైలెన్ సహకారం, విజయనగరం నుంచి డాక్టర్ మండపాక రవి గారు మృదంగ సహకారం జరుగుతోంది. చాలామంది ప్రేక్షకులు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆనందిస్తున్నారు. అదేవిధంగా రేపు విశేషమైన కార్యక్రమంగా భక్త రామదాసు అనే హరికథ గానాన్ని ప్రపంచ ప్రఖ్యాతి చెందిన డాక్టర్ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి భాగవతార్చే కార్యక్రమం జరుగుతుంది. సమయానికి 6 గంటలకే మొదలవుతుంది. ఈ గమనించవలసిందిగా ప్రార్థన. అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని కూడా విని రాధారంగ మిత్రమండలి హరిదాసు గౌరీశంకర్, మామిడిపత్తుల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో స్థానిక రామలింగేశ్వరపేట 3 బొమ్మల సెంటర్ వద్ద వంగవీటి రంగ జయంతిని పురస్కరించుకుని ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేదలకు ఆయన అందించిన సేవలను గుర్తు చేశారు. రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో రామలింగేశ్వరపేట 3 బొమ్మల సెంటర్ నందు వంగవీటి రంగ 77వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మిత్రమండలి హరిదాస్ గౌరీశంకర్, మామిడిపత్తుల సుబ్రహ్మణ్యంలు మాట్లాడుతూ
పేద ప్రజల ఆరాధ్య దైవం, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక వంగవీటి రంగా అని అన్నారు. 77వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన వారు ఆ తరానికి ధైర్యం, ఈ తరానికి మార్గదర్శం, రేపటి తరానికి ఆదర్శం అంటూ పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని, రంగా అంటే ఒక చరిత్రకి చావు ఉండదంటూ పేర్కొన్నారు. ప్రజా నాయకుడు వంగవీటి మోహన్ రంగాకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, రంగా అభిమానులు ఏరిశెట్టి శరత్, బండారు రవికాంత్, చంద్రమోహన్, బచ్చు శ్రీను, బండారు మధుసూదన్, బండారు రమాకాంత్, పోలిశెట్టి శివప్రసాద్, ఎడ్ల సాంబయ్య, బెల్లపు యశ్వంత్, మల్లిపెద్ది శరత్, పెయింటర్ శ్రీను, చిన్ని, యేసుబాబు, మైలా బన్ను, కోట పున్నారు, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా 77వ జయంతి సందర్భంగా ఈరోజు మూడు బొమ్మల సెంటర్లో ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అలానే గత ఎన్నో సంవత్సరాలుగా ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ కూడా నిత్యం ఆయన్ని స్మరించుకుంటూ ఉన్నారు. అంటే దానికి కారణం ఆయన పోరాడిన విధానం, ఆయన ఏదైతే పోరాడిన విధానం ఉందో ఆ స్ఫూర్తి ఇప్పటికి కూడా యువతలో ఇంకా కొనసాగుతూనే ఉంది. బహుశా మేము ఆయన్ని చూసి ఉండలేదు, కానీ ఆయన గురించి చెప్తూ ఉంటే ఇవాళకి కూడా మా రక్తం మరుగుతున్నట్టు ఏదో ఒక తెలియని ఉద్వేగం మాలో కలుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే ఆయన పేద ప్రజల పట్ల పోరాడిన విధానం ఇవాళకి కూడా మనం తలుచుకుంటూనే ఉన్నాం. అట్లనే కాకుండా మీరు గమనించినట్లయితే శాసనసభ్యునిగా ఆయన జైల్లో నుంచి ఎన్నికైన విధానం దేశ చరిత్రలోనే ఆయన ఒక తిరిగిరాని చరిత్రను సృష్టించాడు. ఆయన కొన్ని శత్రువులు మూకల దాడిలో మరణించడం అనేది మనందరికీ కూడా తెలిసిన విధంగా, కానీ ఆయన లేకపోయినా కానీ ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తూనే ఉంటామని స్మరించుకుంటూ, పేదల పాలిట పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతిని స్థానిక రామలింగేశ్వరపేటలోని ఆయన విగ్రహం వద్ద జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, రంగా గారి అభిమానులు అందరూ కూడా ఈ రోజున ఇక్కడ ఆయనని ఘనంగా నివాళులర్పించుకోవడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, మరి రంగా గారి పేరంటేనే ఒక వైబ్రేషను, రంగా గారు అంటేనే ఒక యువతకి ఒక ఆదర్శం, ఒక మహోన్నత భావాలతో మరి ఆ రోజున ఆయన ప్రజాస్వామ్యయుతంగా మరి విజయవాడలో ఉన్నటువంటి ఆనాటి రౌడీజాన్ని ఎదుర్కొని పేదలకు అండగా ఉండాలి, పేదల పక్షాన నిలవాలి అనే ఒకే ఒక తలంపుతో మరి ఆ రోజున ఆ లంకలో ఉన్నటువంటి దళితుల భూముల్లో మరి వాళ్ళ కోసం ఈ నిరాహార దీక్ష సందర్భంగా మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈనాటికి కూడా మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలంలో విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించారు. కంఠంరాజు కొండూరు గ్రామ పులిమేరలో వేంచేసి ఉన్న మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామ పులిమేరలో వేంచేసి ఉన్న మహంకాళి అమ్మవారిని మంత్రి నారా లోకేష్ గురువారం ఉదయం దర్శించుకున్నారు. అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని మంత్రి లోకేష్కు అందించారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం మహంకాళి అమ్మవారికి నూతనంగా నిర్మిస్తున్న దేవాలయాన్ని పరిశీలించి పనులు జరుగుతున్న తీరు గురించి ధర్మకర్తలను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్న నేపథ్యంలో ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని లోకేష్ నిర్ణయించుకున్నారు. భక్తుల సౌకర్యం కోసం మెరుగైన రోడ్లు, పార్కింగ్ సౌకర్యం, పరిశుభ్రత, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసి దేవాలయ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పదవులకే వన్నె తెచ్చిన మహోన్నత వ్యక్తి తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అంటూ నివాళులర్పించిన రాజకీయ ప్రముఖులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రజలకు విశ్వసనీయత, విలువలతో కూడిన సేవలందించారంటూ కొనియాడారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా చేపట్టిన బంద్లో భాగంగా తెనాలి నియోజకవర్గంలో చేపట్టిన విద్యాసంస్థల బంద్ ప్రశాంతం. నీట్ పరీక్షలు రద్దు చేసి ఫలితాలపై సుప్రీంకోర్టు జడ్జితో సమగ్ర విచారణ జరపాలని విద్యా సంఘాల నాయకులు డిమాండ్. ప్రజానాయకుడు, పేదల పెన్నిధి వంగవీటి మోహన రంగా 77వ జయంతిని ఘనంగా జరుపుకున్న రాధారంగా మిత్రమండలి. వంగవీటి రంగా ఆ తరానికి ధైర్యం, నేటి తరానికి స్ఫూర్తిదాయకమంటూ నివాళులర్పించిన మిత్రమండలి.
ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.